నీలాంటి కొడుకు భూమండలం మొత్తం వెతికిన దొరకడరా. ఇందాక నుండి ఎక్కడ కొట్టం రాకుండా మాటలు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడని మీరు అనుకుంటారేమో లోపల గాబరా పడిపోతున్నాడు రా. ఆ అమ్మాయిని పడేయాలంటే మన్మధుడిలా ఉండాలండి. మరి నేనెలా ఉన్నాను? మనవాడిని ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. ఇంట్లో చెట్టు ఎంత కొడుకులు పెట్టుకుని ఆంటీలు పోయి గోక్తావా? ఓ చేస్తున్నావు బంగారం. ఇంకోసారి ఫోన్ చేసావో నిన్ను బ్లాక్ చేసేస్తాను. ఇంకొకసారి అమ్మాయి వెనకాల తిరిగినట్టు నాకు తెలిసిందో అంటే నీకోసం తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్న. మా కథలో ఎవ్వరు ఊహించిన కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. జరిగింది ఏదో అర్థమయ్యేలా చెప్తారా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పెద్దోడు నువ్వు చెప్పు. ఇందులో పెద్ద చిన్న ఉంది, నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముంది, సైకాలజీలో కోర్సులు ఉన్నాయి కానీ సైకోలో కోర్సు ఉంటే సిలబస్ మీరే రాయాలి సార్. వెయిట్ చేయి, ఇంకా చాలా పని ఉంది. యశోదా, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతున్నాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. దొరికిపోతే ఇంకేమైనా ఉందా? బయటికి పంపించేసేవాళ్ళ భయ్యా. ఇది లోపల పంపించేసేవారు భయ్యా. సార్, బల్బులు మీ ఇంట్లో ఉంటాయి, స్విచ్లు మా ఇంట్లో ఉన్నాయి, బల్లు మీ ఇంట్లో ఉంటాయి, తాళాలు మా ఇంట్లో ఉన్నాయి. కోవిడ్ మీ ఇంట్లో ఉంటే వ్యాక్సిన్ మా ఇంట్లో ఉంది, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది. డిస్టర్బెన్స్! ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ శివరాత్రికి మేమిద్దరం కలిసి మిమ్మల్ని కలుస్తాం. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తాగమని చెప్పు. తాగిన తర్వాత 3 సార్లు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అనమని జై చెప్పు. బాలయ్య, జై జై బాలయ్య. అన్నయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినికాన్ అనమాట. నేనైతే మజాకా ప్రీమియర్స్ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే బాగుంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది. కామెడీ కూడా చాలా వర్కౌట్ అయిందనమాట. కొన్ని మూవీస్లో అసలు వర్కౌట్ అవ్వదు ఎంత ట్రై చేసిన కామెడీ, కానీ దీంట్లో మనకే తెలియకుండా నవ్విపోతాం, ఎంజాయ్ చేస్తాం అనమాట. నేను చాలా రోజులుగా వచ్చే మూవీస్ ఏం రివ్యూస్ పెట్టట్లేదు, ఎందుకంటే పెట్టిన వ్యూస్ రావట్లేదు. నేను నేను చూశాను డ్రాగన్ మూవీ, జాబిలమ్మ నీకు అంత కోపమా, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. నేను సంక్రాంతికి పెట్టిన డాకు మహారాజ్ గేమ్ చేంజర్కే వ్యూస్ రాలేదు, అందుకని నేను ఇవి కూడా పెట్టలేదన్నమాట. చాలా రోజుల తర్వాత మజాకా మూవీ రివ్యూ అయితే పెడుతున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇంకా వీడియోస్ కూడా చేయబుద్ధి కావట్లేదు అనమాట. ప్లీజ్ మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే మేము చేయగలం. మా రేటింగ్ వచ్చేసరికి 9/10.